అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రులకి తయారు చేసే ప్రసాదం రవ్వ కేసరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మినపగుళ్ళని వాటర్ వేసుకొని 4 గంటల వరకు పప్పుని నానబెట్టుకోవాలి. మరో గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని వాటర్ ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ గ్లాస్ కొలత మీ ఇష్టం. ఏ సైజుతో గ్లాస్ తీసుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అదే గ్లాస్తో తీసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బియ్యం బ్యాటర్లో 1 కప్పు బెల్లాన్ని తురుముకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మినప్పప్పుని గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఈ థిక్నెస్ ఉండాలి. ఈ థిక్నెస్ ఉంటే మనకు పూర్ణానికి మంచిగా కోట్ అవుతుంది. ఇప్పుడు పూర్ణాల స్టఫింగ్ కోసం లోపల కేసరి తయారు చేద్దాం. ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 కప్పు రవ్వ తీసుకొని కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ ఒకేసారి యాడ్ చేస్తే ఏంటంటే ఉండలుగా కట్టేస్తుంది కాబట్టి కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి రవ్వ ఉడికేంత వరకు. రవ్వలో వాటర్ కన్సిస్టెన్సీ అంతా అయిపోయిన తర్వాత 1 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ తీసుకున్నాను. మీకు కావాలంటే బెల్లం కూడా తీసుకోవచ్చు, జాగరీ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ముందుగా దంచి పెట్టుకున్న 3 యాలక్కాయల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ థిక్నెస్ వస్తే మనకు ఉండలు అన్నవి పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి. చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా చిన్నగా ఉండలు చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో కొంచెం సోడా ఉప్పు, సాల్ట్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కలుపుకున్న బ్యాటర్లో లడ్డూలా చుట్టుకున్న పూర్ణాన్ని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో డిప్ చేసుకొని మొత్తం అంతా కోట్ అయ్యే విధంగా పిండితో కవర్ చేసి పూర్ణం బూరెలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే ఆయిల్ కూడా ఓవర్ హీట్ అవ్వకూడదు. ఆయిల్ మీడియం హీట్లో ఉంటే పూర్ణం బూరెలు లోపల మంచిగా ఉడుకుతుంది లేదా పచ్చిగా ఉంటుంది. తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ బట్టి బూరెలు 4 కానీ 5 కానీ ఇలా కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగాను రౌండ్గాను రోజంతా కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉన్న రవ్వ కేసరి పిల్లల దగ్గర నుంచి అప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళంత వరకు కూడా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న మిస్టేక్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ రెసిపీ. ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.